సంపన్నుడైన దేవుని కృపా సువార్త, కరుణ సంపన్నుడైన దేవుని కృపా సువార్త, విడుదల వార్త, రక్షణ వార్త, సమాధాన సువార్త, ఇది సిలువ సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త, కృపా సువార్త. ప్రియ మిత్రులారా, మీ యొద్దకు ఈ కృపా సువార్త అనే శీర్షికన సువార్తతో లేక దేవుని వాక్య వివరణలతో వచ్చుటకు మేమెంతో సంతోషపడుతూ ఉన్నాం. మీలో కొందరు క్రమంగా మేము ఇవ్వబడినటువంటి సమయాల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. మరి యూట్యూబ్లో ఇవన్నీ కూడా లోడ్ అవుతున్నాయి కాబట్టి యూ కెన్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీకు వివరాలు అందుతూ ఉంటాయి. ప్రత్యేకంగా దేవుని వాక్యం యొక్క ఎక్స్పోజిషన్స్, వివరణలు మేము అందిస్తూ ఉన్నాం. అనేకులు ఇష్టపడుతూ ఉన్నారు. మిమ్మల్ని కూడా క్రమంగా ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి నేటి దినం దేవుని వాక్య ధ్యానం కొరకు, వాక్య వివరణ కొరకు, ఫర్ ద సేక్ ఆఫ్ ఎక్స్పోజిషన్ ఆఫ్ స్క్రిప్చర్ వీ హ్యావ్ సెలెక్టెడ్ నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగం ఎంపిక చేయడం జరిగినది. నేను చదివి మొదటిగా మీకు వినిపిస్తాను. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతను పిలిచెను. అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, మాతో మాట్లాడము, మీ మాటలు గ్రహించుటకు, మా జీవితంలో అన్వయించుటకు, ఆ రీతిగా జీవించుటకు మాకు ఇష్టమైన మనసు ప్రసాదించమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ విన్నపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, నేను ఎంపిక చేసినటువంటి వాక్య భాగం నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 6 వచనాలను మనము చూచినప్పుడు, ఇక్కడ మోషేను పరిచర్య నిమిత్తము ఆయత్తపరచడం, ప్రిపేరింగ్ ఫర్ ద మినిస్ట్రీ, దానికి మోషేకు కావలసినటువంటి ఎన్లైటైన్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్ మనం ఈ సంఘటనలో చూస్తాం. అంటే కొన్ని పర్యాయములు దేవుని పరిచర్య టేకప్ చేయమన్నప్పుడు దేవుడే నూతనమైన పరిచర్యలోనికి మనుషులు, తాను ఎంపిక చేసుకున్నటువంటి మనుషులను ఒత్తిడి చేసి వారిని పంపిస్తూ ఉంటాడు. ఇట్ హ్యాపెన్స్. దేవుడు ఆ రీతిగా చేస్తూ ఉంటాడు.
కొన్నిసార్లు వీ హెజిటేట్ టు టేకప్ దట్ అసైన్మెంట్. అబ్బా ఇది వద్దబ్బా, చాలా కష్టాలు ఉంటాయి దీనిలో, చాలా ఇబ్బందులు ఉన్నాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, సో వీ డోంట్ వాంట్ టు టేకప్ ఇట్. బట్ గాడ్ విల్ ఎక్స్ప్లెయిన్. దేవుడు మనల్ని ఎడ్యుకేట్ చేస్తాడు. వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ వీ నీడ్ టు ఫేస్, ద పర్పస్ ఆఫ్ ద అసైన్మెంట్ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు అకంప్లిష్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు ఆ పని మనం ఏ రీతిగా ముగించి ప్రభువు చెప్పి సమాప్తమైనదని చెప్పవలనో దేవుడు అట్టి రీతిగా మనలను జాగరూకులుగా చేస్తారు, లేక ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఈ సన్నివేశాన్ని చూస్తే అంతకుముందే ఒక ఐగుప్తీని చంపుట వలన ఇబ్బంది కలిగినది మోషేకు. అక్కడి నుండి పారిపోవలసి వచ్చినది. 2వ అధ్యాయము 15 నుంచి చూసినట్లయితే, ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూశాను. మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. కాబట్టి గాడ్ క్రియేటెడ్ ఏ సిట్యుయేషన్ వేర్ మోసెస్ కెన్ ఫ్లీ ఫ్రమ్ ఈజిప్ట్ అండ్ రీచ్ మిద్యాన్. అంటే ఒక చోట నుండి పారిపోవడం కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగం. అంటే కొంతమంది పాదుర్లు ఏదో తప్పులు చేసి పారిపోతుంటారు, ఆ విషయాల గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఒక చోట నుండి అకస్మాత్తుగా మరొక చోటకు వెళ్ళిపోవటం దేవుని యొక్క ప్రణాళికలో అది భాగం. వెళ్ళిన స్థలంలో మందలను కాయుచు, ఇత్రో మందలను, మిద్యాను యాజకుడు ఇత్రో మందను ఆయన మేపుతూ ఉన్నాడు. హౌ లాంగ్ ఇట్ టుక్ ప్లేస్, ఎంతకాలం ఇది జరిగినది అని కానీ మనం ఒకసారి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 7:30, 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనపడాడు. దేవదూతగా దేవుడే కనపడ్డాడు. ఇక్కడ మోషే కూడా ప్రభువా అని పిలుస్తాడు. ఎప్పుడు అంటే ఆఫ్టర్ 40 years, 40 ఏళ్ళు మందలను కాయవలసిన పరిస్థితి వచ్చినది. అంటే గాడ్ మేడ్ హిమ్ టు ఫ్లీ ఫ్రమ్ ఈజిప్ట్ and to arrive at Midian and arranged an assignment to look after for 40 years the sheep of his uncle or మామ యొక్క మందలను కాయడానికి 40 ఏళ్ళు దేవుడు అవకాశం ఇచ్చాడు. అక్కడ ఆ ప్రాంతం అంతా 40 ఏళ్ళు కాశాడంటే 40 ఏళ్ళు పొలాల్లో లేక అరణ్యంలో అడవిలో మందలను కాస్తూ ఉన్నాడంటే అరణ్యం బాగా ఆయనకు కొట్టిన పిండి. ఎందుకంటే రేపొద్దున దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఈ మార్గాల్లో కూడా తీసుకువెళ్ళాలి. ఇట్స్ ఎ ట్రైనింగ్ ఫర్ హిమ్ ఆల్సో. బట్ అయితే మోషే ఇది సౌకర్యంగా పెట్టుకున్నాడు. అబ్బా హాయిగా ఉందయ్యా, ఇదే పని కొనసాగిస్తాను అనుకుంటున్నాడు. నౌ ద టైమ్ కేమ్. దేవుడు మోషేను మరలా నెక్స్ట్ లెవెల్ హీ వాంట్ టు ప్రిపేర్ హిజ్ మైండ్. ఇక్కడ మనం చూసినట్లయితే సహజంగానే అరణ్యం అవతలకు తోలుకొని తన మందను దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. మొదటి వచనంలో అంటున్నాడు. నెమ్మదిగా ఎప్పుడు యూజువల్గా తాను మేపే ప్రాంతాన్ని దాటుకుని దేవుని పర్వతం అని పిలువబడే హోరేబు, అదే సీనాయి, అటువైపు తోలుకొని వచ్చాడు. ఇట్ ఈస్ గాడ్స్ అరేంజ్మెంట్. అది కాకతాళీయం, యాక్సిడెంటల్ అనే మాట మనం వాడడం కన్నా దేవుడు ఆయన మనసును అట్లా ప్రేరేపించి ఆ మందలను తోలుకొని అటువైపు వచ్చుటకు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. అటువైపు వచ్చాడు. వచ్చిన తర్వాత 2వ వచనంలో ఒక 10 నడిమిని అగ్ని జ్వాలలో
యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ అంటాడు చిత్తము ప్రభువా అని అంటాడు. ఇక్కడ యెహోవా చూచిన అనే మాట ఉన్నది. కాబట్టి దూత అనడం కన్నా దేవుడే ఆ పొద ఆ నడిమిని మరి ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండవ వచనంలో ఉన్నటువంటి మరొక వింత ఏమిటి అంటే బర్నింగ్ బుష్ నాట్ కన్జ్యూమింగ్ ద బుష్. ఒక పొద మండుచున్నది, కానీ ఆ మంట పొదను మండించడం లేదు. పొదగానే ఉంటుంది. దానిలో ఆకులు కానీ ఏమి కాలిపోవడం లేదు, మసి అవ్వడం లేదు. కానీ మంట అయితే వస్తుంది ఆ పొదలో నుంచి. ఈయనకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా పొద యొక్క స్టేటస్ మనం చూస్తే ఆ అడవిలో అరణ్యంలో చాలా లో స్టేటస్. పొద యొక్క స్టేటస్ అంటే మనం హైరార్కికల్గా చూస్తే న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం. ఇక్కడ అరణ్యంలో ఉన్నటువంటి చెట్లన్నీ ఒక రాజును సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక సీన్ ఇక్కడ వివరిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయం మనం చూసినట్లయితే 8వ వచనంలో చెట్లు తమ మీద రాజును ఒకని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి ఫస్ట్ ప్రయారిటీ ఒలీవ చెట్టు, మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును. ఎందుకంటే ఉన్న వాటిలో రాయల్ ట్రీ అకార్డింగ్ టు ఈ రైటర్ కానీ ఆ సొసైటీ కానీ సమాజ దృష్టిలో మరి అది ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టును అడుగుతారు. ఒలీవ చెట్టు అంటది నో నేను రాజుగా పని చేయను, నేను ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఫ్రూట్స్, అసలు నా ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఈజ్ డిఫరెంట్, ఈ కొత్త అసైన్మెంట్ నాకు వద్దు, నేను రాజుగా ఉండను అని అంటాను. సో నెక్స్ట్ లెవెల్ ఏంటా అని ఆలోచిస్తారు. 11వ వచనంలో మమ్ము నేలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరం అంటది మంచి ఫ్రూట్స్ ఇస్తాను కదా, నేను మాధుర్యంగా ఉంటాయి, నేను ఈ ఒరిజినల్ గిఫ్ట్ మంచి ఫలాలను అందించే ఒరిజినల్ గిఫ్ట్ వదులుకొని నేను వచ్చి రాజుగా ఉండి నేను చేసేదేంటి, అదేదో నాకు కుదరదు, మీరు వెళ్ళిపోండి అంటారు. సో వాళ్ళు ఆలోచించారు నెక్స్ట్ లెవెల్ ఎవరు, who is the person at the next level or which tree is prioritized for the next level అని ఆలోచించి ద్రాక్షావల్లి దగ్గరకు వస్తారు 12వ వచనంలో. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్ము నేలుమని ద్రాక్షావల్లిని అడుగగా. సో థర్డ్ లెవెల్ ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి నో సారీ నాకు కొన్ని పనులు ఆల్రెడీ నియమింపబడి ఉన్నాయి, ఈ కొత్త అసైన్మెంట్ నేను తీసుకోను అంట. ఆఖరికి దేనికి పనికిరాని పొద దగ్గరకు వస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే 14వ వచనం అప్పుడు చెట్లని నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా. అంటే ఎక్కడికి వచ్చారు, బుష్ ముండ్ల పొద లాస్ట్ ప్రయారిటీ, 4th ప్రయారిటీ. ఇక్కడ మరి ప్రయారిటీ లేనటువంటి ముండ్ల పొద దేవుడు ఎంపిక చేసుకున్నాడు. తన యొక్క ప్రత్యక్షత మోషేకు చూపించడానికి ముండ్ల పొదను ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఇట్ ఈస్ స్టిల్ ఎడ్యుకేటింగ్ అస్. దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటున్నాడు. నేటి దినాల్లో మన వాళ్ళు సేవకులు ధనికులు వెంట పడుతూ ఉంటారు. అయ్యా మీరు రావాలి, ప్రభువుని నమ్ముకోవాలి, బాప్తీసం తీసుకోవాలి, రావాలి. ఎందుకంటే 2 ఎకరాలు రాసిస్తాడు. ఒకవేళ ఆయన బాగా హృదయం రంజింపజేస్తే, అంటే 2 ఎకరాలంటే 6 లక్షలు వేసుకున్న 12 లక్షలు 15 లక్షలు. ఈ పేదవాడి దగ్గరికి వస్తే ఏమొస్తుంది, వాడికి పావలో ₹10 ఇస్తాడు ప్రార్థన చేయించుకొని. సో దే ఆర్ ఇగ్నోర్డ్. హయ్యర్ లెవెల్ మినిస్ట్రీ స్టైల్ కూడా అట్లాగే అవుతుంది. కొన్ని చర్చెస్ ఐ వాజ్ టోల్డ్ లైక్ దట్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ members should wear coat, members should come
ఇన్ ఏ కార్. ఇది సాధ్యం అయ్యేదా? యేసు ప్రభువారు వచ్చింది అట్లానా? పశువుల తొట్టిలోకి దిగి వచ్చాడు, పశువుల పాకలో ఉన్నాడు, పొత్తి గుడ్డల్లో పరుండబెట్టబడ్డాడు. వేర్ వి సీ ద ప్రజెన్స్ ఆఫ్ అవర్ గాడ్, ఎక్కడ మన దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడగలం. ఇది కీలకమైనటువంటి విషయం. ఇక్కడ చూస్తే అటు ఒలివ చెట్టు ఇగ్నోర్ ఉన్నటువంటి హైరార్కీలో, అంజూరపు చెట్టు ఇగ్నోర్, ద్రాక్షవల్లి ఇగ్నోర్, ఇవన్నీ కూడా మంచి మంచి వృక్షాలు. ఒక పదను ఎంపిక చేసుకున్నాడు, టు రివీల్ హిమ్సెల్ఫ్ టు మోసెస్. తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, మోషేను ప్రత్యక్షపరచుకోవడానికి ఒక పొదను తాను ఎంచుకున్నాడు. ఇట్ గ్రేట్ సైన్ ఫర్ మోసెస్. మోషే నేర్చుకోవడానికి ఇక్కడ చాలా ఉన్నాయి. బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలీల మధ్య తాను ఉన్నాడు. నేటి దినాల్లో కూడా భారతదేశంలో వి సీ హైరార్కీ ఇన్ ద సొసైటీ. దోస్ పీపుల్ ఆర్ లివింగ్ ఎట్ బాటమ్ లెవెల్. ఈ నిచ్చెనలో అడుగున ఊరి బయట ఎక్కడో నెట్టివేయబడి అట్టడుగున పడి ఉన్నటువంటి ప్రజల్లో దేవుడు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. హిజ్ ప్రజెన్స్ ఈజ్ దేర్, ఇట్ ఈజ్ ఫ్యాక్ట్. ఏమైనా అనండి, ఈ దేశంలో మాస్ మూమెంట్స్ జరిగినాయి. మాస్ మూమెంట్స్ అనగా గుంపుల చలనం అని తెలుగులో తర్జుమా చేశారు. మాసెస్, గుంపులు 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 యేసు ప్రభువుని అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు? మాకు వి లాస్ట్ హ్యూమన్ డిగ్నిటీ ఇన్ దిస్ కంట్రీ. ఒక మానవ హుందాతనం, మానవుడికి ఉండేటువంటి ఆత్మగౌరవం, సెల్ఫ్ డిగ్నిటీ, సమాజంలో సమానత్వం, ఇవన్నీ పోగొట్టుకొనబడి ఎక్కడో మార్జిన్స్లో నెట్టివేయబడి హీనపరచబడుతూ ఉన్న మాకు యేసు ప్రభువారు రక్షకుడే కాదు, ఆయన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నాడు. దే బికేమ్ పీపుల్ ఆఫ్ గాడ్. సో ఈ విషయంలో గుంపులు గుంపులు యేసుక్రీస్తు వారిని, ఈ పొదలాంటి జీవితం ఉన్నటువంటి వారు అనగా తక్కువ స్థాయి వారు యేసు ప్రభువారిని అంగీకరించారు. ద సేమ్ లెవెల్. ఇశ్రాయేలీల మధ్య నేను ఉండబోతూ ఉన్నాను. వారు బానిసలే. దే వర్ స్లేవ్స్ ఇన్ ఈజిప్ట్. వారు బానిసలుగా కొనసాగుతున్నారు, కానీ వారి మధ్య నేను ఉంటున్నా. ఇంకొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. 2వ వచనం, పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. మండుట అనేటువంటిది పవిత్రతకు, దేవుని ప్రత్యక్షతకు గుర్తు. అగ్ని స్తంభంగా ఇశ్రాయేలుతో దేవుడు ముందు నడిచాడు. అగ్ని స్తంభంగా హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్, షోడ్ హిజ్ ప్రజెన్స్. ఆయన సన్నిధి కనపరచబడినది అగ్ని స్తంభముగా. ఇక్కడ కూడా ఒక పొదలాంటి జీవితం కలిగిన ఇశ్రాయేలీల మధ్యలో అగ్ని రూపంలో దేవుడు తన సన్నిధిని చూపిస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే, పొద దహింపబడలేదు. సో గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ కన్జ్యూమింగ్ ద బుష్. అంటే పేదలైనా, దరిద్రులైనా, లేక అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజల మధ్య దేవుని సన్నిధి ఉన్నది నాట్ టు జడ్జ్ దెమ్, నాట్ టు పనిష్ దెమ్, వారిని దహించడానికి కాదు, వారిని ప్రేమతో పవిత్రపరచుకొని తన జనాంగముగా, పవిత్ర జనాంగముగా మార్చుకొనుట, అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని మనం గమనించాలి. అట్టి స్థితి, ద సేమ్ థింగ్ వాజ్ రివీల్డ్ టు మోసెస్ టు ఎడ్యుకేట్ హిమ్ ఫర్ ద నెక్స్ట్ అసైన్మెంట్. బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల మధ్య తానున్నాను, వారిని శిక్షించడం కాదు కానీ విమోచించుట తన యొక్క ఉద్దేశము. సో దట్ హీ మే అండర్స్టాండ్. బట్ అదర్ లెవెల్ ఇట్ బికేమ్ ఏ సైన్ ఫర్ మోసెస్. ఇదేదో వింతగా ఉన్నది,
ఈ బుష్ తగలబడిపోతుంది కానీ, అంటే మంట వస్తుంది కానీ అది కాలిపోవడం లేదు. ఇదేదో వింత, ఈ వింతను మనం చూద్దాం అనుకున్నారు. వచ్చి ఆ స్థలంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని పిలిచెను. 4వ వచనంలో మోషే మోషే అని పిలిచాడు ఆ దృశ్యములో నుండి. అప్పుడు మనం చూసినట్లయితే మరి అంటాడు 5వ వచనం మనం చూస్తే, మోజెస్ రెస్పాండెడ్, చిత్తం ప్రభు అంటాడు. 5వ వచనంలో ఇది హోలీ ప్లేస్, చెప్పులతో రావద్దు. అరణ్యంలో హోలీ ప్లేస్ ఈజ్ దేర్. ఎస్, లేటర్ డేస్ హోరేబ్, మౌంట్ సినాయ్ పరిశుద్ధ పర్వతముగా, దేవుని పర్వతముగా పిలువబడింది తర్వాత రోజులు. అది జరిగినటువంటి విషయం. ఇప్పుడే చెప్తున్నాడు ఇది పరిశుద్ధమైనటువంటి ఆ స్థలము అని చెప్పి, రెండవది అంటున్నాడు, నేను మీ పితరుల దేవుడను, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మోషే తర్వాత కూడా అడుగుతాడు, అసలు నీ పేరేంటి ప్రభువా అని. దేవుడే, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు మోజెస్, బట్ వాట్ ఈజ్ హిజ్ నేమ్? ఏ దేవుడు, ఏ దేవుడని పిలవాలి? న్యూమరస్ గాడ్స్ అండ్ గాడెసెస్ వర్ దేర్ ఇన్ ద ఓరియంటల్ కంట్రీస్. ఐగుప్తులకైతే మస్తున్నారు, మరి ఈ దేవుని నేనేమి పిలవాలి అంటాడు కదా. తర్వాత అయ్యా మీ దేవుడు ఎవరు అని అడిగితే నేనేం చెప్పాలి? ఫస్ట్ థింగ్, అబ్రహాము దేవుడను, అబ్రహామును పిలిచింది నేనే, అబ్రహాము దేవుడను అనగా. అబ్రహాము దగ్గర నుండి మరి ఇస్సాకు, యాకోబు పితరుల దేవుడను, మీ పితరుల దేవుడను నేను అనే మాట మనం వింటున్నాం. ఈ మాటలు చెప్తూ నీ తండ్రి దేవుడను కూడా, నీ తండ్రి దేవుడను కూడా, నీ జనాంగం యొక్క దేవుడను. ఇది లేటర్ ఒక చర్చ కూడా దారితీసింది. ఎవరి దేవుడు, ఈయన పేరేమిటి? మనం గమనించినట్లయితే మరి అదే అధ్యాయం 13వ వచనంలో, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగినల్లా వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. వాట్ ఈస్ యువర్ నేమ్? అది మరలా తర్వాత దేర్ వాజ్ అన్ ఇంటరాక్షన్. ఆ మోషే తీసుకున్నటువంటి అసైన్మెంట్లో, మరి తాను లోబడినటువంటి అసైన్మెంట్లో లాట్ ఆఫ్ క్లారిఫికేషన్స్. అయ్యా ఈ దేవుడు ఎవరు, ఏమిటి? కన్య అయిన మరియకు ఒక వర్తమానం వచ్చినప్పుడు ఆమె అడుగుతుంది, అయ్యా నేను పురుషుని ఎరుగని దానిని, ఇది నాకెలాగూ సంభవించను. సో దేవుని పనిలోకి వెళ్ళేటప్పుడు వీ నీడ్ టు సీక్ క్లారిఫికేషన్స్. నో ప్రాబ్లం, దేవుడు గాడ్ విల్ గివ్ యూ ద క్లారిటీ. అస్పష్టమైన మర్మమైన పని ఏమి కాదు. నీకు స్పష్టత కావాలంటే దేవుడు స్పష్టత ఇస్తాడు. ఈవెన్ టుడే పీపుల్, వీఆర్ ఇన్వైటింగ్ పీపుల్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. స్వార్థ ద్వారా ప్రజలను మనం దేవుని కుటుంబంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ క్రాస్. శిలువ యొక్క, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం యొక్క మర్మము లేక ఆ పాత్ర రక్షణలో ఏ రీతిగా ఇమిడి ఉన్నదో మనం చెప్పలేకపోతున్నాం. కానీ మొదటిగా మనం తెలుసుకుని ఉండాలి. హౌ క్రాస్ లిబరేటెడ్ అస్. యేసుక్రీస్తునందు దేవుడు చేసిన మహా గొప్ప శిలువ యాగము మన పాపము నుండి మనకు ఏ రీతిగా విడుదలనిస్తుందో, నూతన జీవమును ప్రసాదిస్తుందో మనం చెప్పగలిగి ఉండాలి. వీ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్ ప్రాపర్లీ. ఎందుకంటే
మనం సరి అయినటువంటి జ్ఞానం కలిగిన వారం కాకపోయిన ఎడల మన పరిచర్యలో మనమేమి తెలియచేయగలం. ఇక్కడ మోషేకు దేవుడు సరి అయినటువంటి రీతిగా మరి ఆయన వారికి వివరిస్తూ ఉన్నాడు. అటు సూచన ద్వారా త్రూ ఎ సైన్ బర్నింగ్ బుష్ lot of things can be understood, and in their conversation, question and answers and requests and answers, దేవుడు ఆ ప్రశ్నల జవాబులు లేక అభ్యర్థనలు జవాబుల్లో చాలా స్పష్టత ఇచ్చాడు. ఆ రీతిగా స్పష్టమైనటువంటి రీతిలో యేసుక్రీస్తు వారి రక్షణ కార్యమును శిలువ మర్మమును మనం తెలుసుకొనుటకును, ఈ సువార్తను అనేకులకు ప్రేమతో అందించుటకును దేవుడు కృపతో మనలను బలపరచునుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడగు తండ్రి, మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనములు. ఇంతవరకు మాట్లాడినందుకు కూడా స్తుతిస్తూ ఉన్నాం. మీ పరిచర్యలో మేము ముందుకు సాగుచుండగా మేము చేయుచున్న పని స్వభావమును మేము తెలుసుకొనుటకును, అంతేకాదు మా ప్రియ తండ్రి, ఇదిగో ఎందరు లబ్ధి పొందనై ఉన్నారు, మీ దృష్టిలో ఎవరు మీ జనులుగా మార్చబట్టకు నీవు ఎంపిక చేసుకున్నావు, అట్టి జ్ఞానమును కూడా మాకు దయచేయండి. ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా వందనాలు. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ ప్రార్థనా అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయగలరు. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు మా వందనాలు.